మిథున రాశి వారికి 2026లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా అనే విషయాన్ని గమనించుకుంటే మిథున రాశి వారికి అద్భుతం. గత సంవత్సరం కన్నా డబుల్ శుభయోగాలు ఉన్నాయి. అలాగే డబుల్ ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇదేమిటండి, ఒకసారి మునుగ చెట్టు ఎక్కిస్తారు, ఒకసారి పడేస్తారు అనుకోకండి. అంటే మీరు 2 గృహ యోగాలు కొనే అవకాశం ఉంది, పొలం కొనే అవకాశం ఉంది. కానీ ఆరోగ్యం పైన అశ్రద్ధ వల్ల మీకు మానసికమైనటువంటి ఉద్వేగాలు ఉండే అవకాశం, అలాగే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి చేతిలో మోసపోయే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని గమనించుకుంటే మీకు లాభప్రదం. ఇది ఒక్కటే నేను చెప్పబోయే విషయం. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తే మోసపోవడాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఓవరాల్గా మీకు చాలా మంచి లాభం, శుభయోగం, ధనయోగం, ఆత్మవిశ్వాసం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, వాహన యోగము, గృహలాభము, పొలము కొనుగోలు చేసే అవకాశం, ఆత్మీయ కలయిక. ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం తాపత్రయపడుతున్న వారికి ఈ సంవత్సరంలో తప్పనిసరిగా మీకు సహజమైనటువంటి సంతాన యోగమే ఖచ్చితంగా ఉంటుంది. మీరు కృత్రిమ సంతాన ప్రయత్నం కూడా చేయవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీకు అటువంటి మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కూడా చాలా బలంగానే ఉంటాయి. మంచి అనుకూలవంతమైనటువంటి సంతాన ప్రాప్తి, సంతానం వల్ల కూడా మీరు గౌరవాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు పొందుకోవచ్చు. మీ పిల్లల వల్ల మీ గౌరవం 3 ఇంతలు పెరిగే అవకాశం ఉంటుంది. ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. రావలసిన ధనము మీ చేతికి అందడం ఖాయం. అయితే కొన్ని వారాల్లో, కొన్ని మాసాల్లో ఏదైనా ఈ శని వల్ల కానీ, లేదా అష్టమ గురుడు ప్రభావం వల్ల కానీ, అష్టమ కుజుడి ప్రభావం వల్ల ఆ మాసంలో మీకు ఇబ్బంది రావచ్చు. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఒక గ్రహం 2 గ్రహాలు బాగాలేకపోతే మిగిలిన 7 గ్రహాలు పాజిటివ్గా ఉంటున్నాయి. కాబట్టి మీకు అత్యుత్తమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా. ఉగాది నుంచి మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం, నవనాయకుని ఫలం ఎలా ఉందో, నవనాయకుల సంచాలనం ఉందో అప్పుడు చూసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఓవరాల్గా ఇవే ఫలితాలు ఉంటాయి. దీనికి భిన్నంగా కూడా ఉండవచ్చు. కానీ తప్పకుండా మీకైతే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా శుభయోగము, ధనలాభము, గృహయోగము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, ఐశ్వర్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారులకు క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, దర్శక నిర్మాతలకి లాభాలు, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అద్భుతమైనటువంటి ఆనందాది యోగాలు బలంగా కనబడుతున్నాయి. రోగనాశనం, రుణ విమోచనం. అయితే రోగం, అనారోగ్యం ఉందని చెప్పారు కదంటే ఇంతకు చెప్పారు కదా, అష్టమమైనటువంటి కుజుడు కానీ, అలాగే మీకు అష్టమ చంద్ర సంచారం కానీ, అష్టమ శుక్రుడు కానీ చర్మ సంబంధమైన మరియు గొంతు సంబంధమైన, చెవికి సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని కలిగిస్తారు. ఆ సమయాల్లో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆయా సమయాన్ని నిరంతరం పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళితే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి.